ఆదివారం వేళ ప్రకృతి భోజనం వినడానికి చాలా కొత్తగా ఉన్న నిజామాబాద్ నగరంలో ఈరోజు ప్రకృతి భోజనంతో కూడినటువంటి ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆదివారం ఏంటి, ప్రకృతి భోజనం ఏంటి అని అనుకుంటున్నారా? సాధారణంగా ఆదివారం వస్తే మాంసాహారులు చికెన్ మటన్ లాంటి మాంసాహారాలతో విందుల్ని ఏర్పాటు చేయడం మానవాయితీగా వస్తుంది గత కొద్దేళ్లుగా. కానీ అందుకు విరుద్ధంగా ప్రకృతిని ప్రేమించే ఓ యువకుడు తన ఇంట్లో చేసినటువంటి ఫంక్షన్కి ప్రకృతి భోజనాన్ని ఏర్పాటు చేశాడు. అసలు ఆ ఫంక్షన్ ఏంటి, ప్రకృతి భోజనం ఏంటి, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిజామాబాద్ నగర శివార్లో ఈరోజు చిన్న ఫంక్షన్ జరుగుతుంది. ఒక ఫామ్ హౌస్లో, అవుట్స్కాట్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో ఒక ప్రకృతి భోజనంతో కూడినటువంటి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. విజయ్ అనేటువంటి యువకుడు ఆయన పిల్లలకి ఈరోజు శారీ ఫంక్షన్ ఏర్పాటు చేసిండు. ఇందులో భాగంగా పూర్తిగా ప్రకృతి భోజనంతో కూడినటువంటి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఆయన సేంద్రియ వ్యవసాయం పట్ల ఆయన కొంత ఇంట్రెస్ట్ ఉంది. ఆయన గానుగ నూనెల తయారు చేసేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసిండు. ఈ క్రమంలో ఆయనకు ప్రకృతి అన్న, సేంద్రియ వ్యవసాయం అన్న, ప్రకృతి భోజనం అన్న కొంత ఇంట్రెస్ట్. ఈ నేపథ్యంలో తన పిల్లల ఫంక్షన్లో ఏర్పాటు చేసినటువంటి భోజనం, సాధారణంగా ఇవాళ సండే అందరూ ఫంక్షన్స్ ఉన్నాయి, విందు భోజనాలు ఉన్నాయంటే చికెన్ మటన్ మాంసాహారంతో ఉన్నటువంటి గ్రాండ్గా సెలబ్రేట్ చేసినటువంటి ఒక ఫంక్షన్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ దానికి భిన్నంగా ముందే ఆయన బంధువులను కూడా ప్రిపేర్ చేసిండ్రు. ఇట్లా ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి ఇట్లా రావి ఆకుల మీదనే ఆయన ఆహ్వాన లేఖను చేతిరాత ద్వారా ఆహ్వానాన్ని రాసి ఈ లేఖను బంధువులందరికీ ఇచ్చిండ్రు. ఇట్లా బంధువులందరికీ కూడా పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ వాడకుండా ఆహ్వాన పత్రికను ఇవ్వాలనేటువంటి ఒక దృక్పథంతో ఆయన ఇట్లా రావి ఆకుల మీదనే ఆహ్వాన పత్రికను తన బంధువులందరికీ ఇచ్చిండు, తన మిత్రులందరికీ ఇచ్చిండు. సో ఫంక్షన్లో కూడా భోజనాన్ని ఇంతే వెరైటీగా ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. మనం చూడొచ్చు, దాదాపు 15-16 రకాల ఐటమ్స్ ఉన్నాయి. చూడొచ్చు, సామబియ్యంతో చేసినటువంటి పాయసం ఇక్కడ ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూనే ఆయన ఈ యొక్క స్వీట్ని తయారు చేసిండు. సో మనం సాధారణంగా సమ్మర్లో చేసేటువంటి ఫంక్షన్స్లో ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఫ్రూట్ సాలడ్ లాంటి ఐటమ్స్ పెడుతుంటాం. కానీ అందుకు భిన్నంగా ఆయన ఒక ఆర్గానిక్ స్వీట్ని ఏర్పాటు చేసిండు. దీంతో పాటు మిర్చి బజ్జీ. సో ఇది మిర్చి బజ్జీ కాదు, మీరు చూస్తున్నారు మిర్చి బజ్జీ సాధారణంగా మన ఫంక్షన్స్లో చూస్తుంటాం. కానీ ఇది మిర్చి బజ్జీగా చూడడానికి అట్లనే ఉంది, కానీ ఇది తమలపాకు బజ్జీ. ఒకవైపు డైజెషన్ సిస్టాన్ని పెంచుతూనే మరొక టేస్ట్ని అందించేటువంటి ఒక ఐటమ్ ఇది, స్నాక్ ఐటమ్ ఇది. ఇది తమలపాకుతో చేసినటువంటి మిర్చి బజ్జీ. చూడడానికి మనకు మిర్చిలాగా అనిపిస్తుంది, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక దీంతో పాటు బాస్మతి బియ్యంతో చేసినటువంటి బిర్యానీ. ఈ బాస్మతి బియ్యం కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేసినటువంటి బాస్మతి, బయట తీసుకొచ్చినటువంటి కావు, సేంద్రియ పద్ధతిలో సాగు చేసినటువంటి బాస్మతి బియ్యంతో బిర్యానీ చేశారు. దాంతోపాటు ఇక్కడ ఇంకో ఐటమ్ కనిపిస్తుంది మనకు కొంత డిఫరెంట్. గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన చిట్టి ముత్యాల పుదీనా అన్నం. పుదీనా రైస్ సాధారణంగా చాలా ఫంక్షన్స్లో మనం చూస్తుంటాం. కానీ ఆర్గానిక్ ద్వారా సాగు చేసినటువంటి బియ్యంతో చేసినటువంటి చిట్టి ముత్యాలతో తయారు చేసినటువంటి పుదీనా రైస్ ఇది. సో దీంతో పాటు తామర పూల గింజలతోని కూర్మా. సాధారణంగా తామర పూలు అంటే మనము దసరా, దీపావళి అట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు రోడ్లపైన చిరు వ్యాపారస్తులు అమ్మేటువంటి తామర పూలు కొనడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. కొంత తామర పువ్వు, ఒక్కో తామర పువ్వు 20 రూపాయలు 30 రూపాయలు అంటే అమ్మ ఇంత కాస్ట్లీ అని ఆలోచిస్తున్నాం. సో అట్లాంటి సందర్భాల్లో కూడా ఇట్లా తామర పువ్వు గింజలతో తయారు చేసినటువంటి ఒక కూర్మాను వీరు ఒక డిష్గా ఈరోజు అరేంజ్ చేశారు. దాంతోపాటు దోసకాయ రోటి పచ్చడి, ఇంకా మామిడికాయ పప్పు. ఇది సమ్మర్లో మామిడికాయలు చాలా విరివిగా లభిస్తుంటాయి. కేవలం ఈ సమ్మర్ సీజన్లోనే దొరికేటువంటి మామిడికాయలతో కూడినటువంటి పప్పును ఏర్పాటు చేశారు. దీంతో పాటు పుట్టగొడుగుల కూర. సాధారణంగా పుట్టగొడుగు ఐటమ్స్ని మనం రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తుంటాం. ఫంక్షన్స్లో చాలా తక్కువగా చేస్తారు దీన్ని, పుట్టగొడుగులతో కర్రీని. కానీ ఈ ఫంక్షన్స్లో మనం చూస్తున్నాం, ఎందుకంటే ఆయన ప్రకృతి భోజనం పెట్టాలనుకున్నాడు కాబట్టి ఇట్లా వెరైటీ ఐటమ్స్ని తయారు చేయించాడు. ఇంకా గుత్తి వంకాయ మసాలా కారం. సాధారణంగా గుత్తి వంకాయలు మనము గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే ఇట్లా చేతితో పట్టుకొని ఇంత ప్రశాంతంగా పట్టుకునేటట్టు గుత్తి వంకాయ మనకు కనిపించదు. మనం ఒక బౌల్ చూస్తే బౌల్ నిండా గ్రేవీ ఉంటుంది, మసాలాతో కూడినటువంటి చిక్కని గ్రేవీ ఉంటుంది. అందులో మధ్యలో మనకు ఈ యొక్క వంకాయలు కనిపిస్తుంటాయి. కానీ అందుకు భిన్నంగా దీన్ని ఒక ఫ్రై లాగా గుత్తి వంకాయ మసాలాను తయారు చేశారు. ఇక ఇది మైసూర్ మల్లికాన్నం. ఇది మనం చూడడానికి రెగ్యులర్ రైస్ లానే ఉంది, కానీ ఈ వెరైటీ మాత్రం మైసూర్ మల్లికా రైస్. దీంతో ఇది కూడా సేంద్రియ పద్ధతిలో సాగు చేసినటువంటి రైసే. దీంతోని ఈ యొక్క వెరైటీని తయారు చేశారు. ఇంకా రెగ్యులర్ మనం చూసేటువంటి సాంబారు, కూరగాయల భోజనంలో శాకాహారంలో ఉండేది సాంబారు ఎదుగుంది. దాంతోపాటు ఈ
పెరుగు, నవారా పెరుగు అన్నం. సో ఇదేంటి మనం తెలుసుకుందాం, వాళ్ళు ఎందుకు పెట్టిండ్రు, దీని ప్రత్యేకత ఏంటి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం తర్వాత. కానీ ఇది ఒక వెరైటీ డిష్. సాధారణంగా మనం కర్డ్ రైస్ చూస్తుంటాం, లేకపోతే కర్డ్తో రైతా చూస్తుంటాం. కానీ ఇది కొంత డిఫరెంట్గా ఉన్నటువంటి ఇది కొంత మేరకు షుగర్ పేషెంట్స్ కూడా హాయిగా తినొచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. షుగర్ పేషెంట్స్కు కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా దీంతో పాటు మిరియాల చారు అనేది మన పూర్వీకులు చెప్తుంటారు. సాధారణంగా చిన్న చిన్న అనారోగ్యం వస్తే, జలుబు కానీ, దగ్గు, తుమ్ములు ఇట్లాంటి అంటే కోల్డ్ అండ్ కఫ్కు సంబంధించినటువంటి జబ్బులు వచ్చినప్పుడు మన పెద్దలు చెప్తుంటారు మిరియాల చారు తాగితే, గట్టి మిరియాల చారు తాగితే అన్నీ పోతాయని చెప్తారు. సో ఇది ఈ ఫంక్షన్లో ఏర్పాటు చేశారు. దీంతో పాటు బాస్మతి రైస్తో కూడినటువంటి పరమాన్నం. ఇక ఇది వెల్కమ్ డ్రింక్, కటోరాతో చేసినటువంటి వెల్కమ్ డ్రింక్. సాధారణంగా సమ్మర్లో మనం ఫంక్షన్స్ అవుతుంటే కూల్ డ్రింక్స్ ఇస్తుంటారు, లేకపోతే రకరకాల పళ్ళ రసాలతో వెల్కమ్ డ్రింక్ ఇస్తారు. కానీ ఇక్కడ కొంత డిఫరెంట్గా తయారు చేశారు. సాధారణంగా మన ఫంక్షన్స్లో చూస్తుంటాం పేపర్ ప్లేట్స్, గ్లాసెస్. కానీ అందుకు భిన్నంగా మోతికాకులతో తయారు, అంటే పూర్వీకులు మనకు ట్రెడిషనల్గా ఉన్నటువంటి మోతికాకులు ఏమున్నాయో ఆ మోతికాకులతో చేసినటువంటి పేపర్ ప్లేట్స్ని సాధారణంగా మనం ఇట్లా స్టాండింగ్ భోజనం చేసే క్రమంలో ఇట్లాంటి ఆకులతో ఇట్లాంటి పేపర్ ప్లేట్స్ని ఇట్లాంటి ప్లేట్స్ని మనం చూడం. సాధారణంగా మనకు మార్కెట్లో అందుబాటులో ఉండే రకరకాల డిజైన్లు అందుబాటులో ఉండే పేపర్ ప్లేట్లను చూస్తుంటాము. దాంట్లోనే స్టాండింగ్లో మనం భోజనం చేస్తుంటాం. ఇక దీంతో పాటు మంచినీళ్ళు తాగడానికి గ్లాసులు, ఒక ఫంక్షన్ చేస్తే వందలాది గ్లాసులు, వేలాది గ్లాసులు, అది సమ్మర్లో ఇంకా ఎక్కువగా ఖర్చు అవుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఇది మనం చూస్తున్నటువంటి గ్లాస్, ఇది ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ అనుకుంటే పొరపాటే. ఇది జొన్న పిండితో తయారు చేసినటువంటి గ్లాస్. పూర్తిగా జొన్న పిండిని ఈ షేప్లో మార్చి ఇట్లా గ్లాసుల్ని తయారు చేయించి దీన్ని ఈ యొక్క ఫంక్షన్లో ఉపయోగిస్తున్నారు. సో ఆదివారం రోజు ప్రకృతి భోజనం అంటే కొంత ఇబ్బంది పడకండి, కన్ఫ్యూజ్ కాకండి ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకు ఇట్లా ప్రకృతి భోజనాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసేటువంటి బియ్యం కావచ్చు, ఇతరత్ర కూరగాయలు కావచ్చు, వీటి ద్వారా ఒక ప్రకృతి భోజనాన్ని ఏర్పాటు చేసి కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం అని మనం అనుకోవచ్చు. కొంత డిఫరెంట్గా ఉండేలాగా, ప్రత్యేకంగా ఉండేలాగా, ఈ ఫంక్షన్ని ప్రత్యేకంగా నిలిపేలాగా నిర్వాహకులు యొక్క ప్రకృతి భోజనాన్ని ఆదివారం రోజు అందులో ప్రత్యేకంగా ఒక అవుట్స్కాట్లో ఒక ఫామ్ హౌస్లో ఆదివారం రోజు ఇట్లా ఒక ప్రకృతి భోజనాన్ని ఏర్పాటు చేసి కొంత అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు రక్షితి రక్షితః. నా పేరు గణపతి విజయ్ కుమార్. నేను ఇంతకుముందు అధ్యాపకుడిగా పనిచేసేవాడిని. సో కోవిడ్ టైంలో చాలామంది ఇబ్బంది పడే అవకాశం చూశాను. సో అంతకుముందు అధ్యాపకుడిని చేసిన వాడిని కోవిడ్లో ప్రజలు పడే ఇబ్బందిని చూసి ఆ టైంలోనే ఉద్యోగం ఎలాగూ లేదు కాబట్టి సో ఇటువైపు ఆలోచించాలనిపించి ఆర్గానిక్ చాలామంది రైతుల్ని కలిశాను. వాళ్ళ ద్వారా ఎలాంటి బియ్యంతో ఎలాంటి వ్యాధులు నయమవుతాయనే విషయం తెలుసుకున్నాను. అదేవిధంగా చాలా ఆర్గానిక్ ఉత్పత్తుల గురించి తెలుసుకొని సో ఇలాంటి ఉత్పత్తులు అందరికీ అందించాలనే ఉద్దేశంతో నేను నిజామాబాద్ గంగాస్థాన్లో ఆర్గానిక్ షాప్ పెట్టాను. దాంతోపాటు గానుగ నూనెలు అనేది ఏదైతే ఉందో ఆ విషయాన్ని కనుక్కొని దాని గురించి రీసెర్చ్ చేసి కట్టె గానుగ నూనెల మిషన్ని నడిపిస్తున్నాను. అసలు ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చాలామంది ప్లాస్టిక్ రహితంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. సో ఆ విధంగా కూడా ఆలోచించి ప్లాస్టిక్ ఉత్పత్తులు కాకుండా మనం వాడే ప్రతి ఐటెంలో ప్లాస్టిక్ లేకుండా అలాంటి వస్తువులు నేను అమ్ముతున్నాను. దాంతోపాటు నేను చేసే ఏ ఫంక్షన్ అయినా సరే ప్లాస్టిక్ రహితంగా ఉండాలి. అదేవిధంగా నేను ఇచ్చే భోజనం ఏదైనా సరే ఉంది నా అతిథులకు ఆత్మీయత ఏదైనా పంచాలనుకున్నాను అంటే ఇలాంటి వ్యాధులను నయం చేసేలాంటి ఫుడ్ని పెట్టాలనుకున్నాను. సో ఆ ఉద్దేశంతో నేను చేసిన మా కూతురి యొక్క శారీ ఫంక్షన్ నూతన వస్త్రాలంకరణ సందర్భంగా సో ఈ ఆలోచన నాకు వచ్చింది. సో నా వచ్చే అతిథులకు ఖచ్చితంగా మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో నేను ఇది పెట్టాను. దీంట్లో ఏం చేశానంటే ప్రతిదీ అంటే ఎక్కడ ప్లాస్టిక్ వాడకుండా మనం తినే ప్లేట్ కూడా ఏదైతే ప్లేట్ ఉందో అది మూదుగాకు అడ్డాకుతో తయారు చేసింది. మనం తాగే గ్లాస్ ఏదైతే ఉందో స్టీల్ గ్లాసు లేదా జొన్న పిండితో తయారైనది. అదే నేను ఏదైతే ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఫ్లెక్సీ కూడా బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీ మీద రాపించాను. ప్రతి ఐటమ్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ లేకుండా
ప్లాస్టిక్ రహితంగా ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకున్నాను. ఖర్చు విషయంలో వ్యత్యాసం ఉంటుందండి, కొద్దిగా ఎక్కువ ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు. మనం అనుకున్న ఖర్చు కన్నా ఒక 20% ఎక్కువ ఉంటుంది. సరే, మనం 20% ఎక్కువ అనుకున్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఆ ఖర్చు విషయం మనం పెద్దగా ఆలోచించకూడదు. నిజంగా చెప్పండి, నా స్థాయికి మించిన ఇది భోజనం పెట్టినాము. కానీ నేను ఆలోచించానంటే ఇలాంటి నేను పెట్టించడం వల్ల మిగతా ఒక 10 మంది మారుతారేమో, నా వల్ల మారితే నేను సంతోషమిస్తాను. సో అందుకని నేను ఖర్చు గురించి నేను ఆలోచించాను, నాకు ఇబ్బంది కూడా నేను ఆలోచించలేదు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ మా చుట్టాలు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇలాంటి భోజనం పెడుతున్నానంటే ఒక 50% వ్యతిరేకించారు. వ్యతిరేకించ మీన్స్ ఎలా ఇలా పెడుతున్నావు, ఇలా ఉండదు కదా అంటే, లేదు మీరు భోజనం చేసిన తర్వాత మాట్లాడండి, చూడండి, అప్పుడు మీకు తెలుస్తుందని చెప్పాను. సో ఆ విధంగానే వాళ్ళు నిన్న నైట్ నుంచి మా చుట్టాలు ఇక్కడే స్టే చేశారు. నైట్ భోజనం పెట్టించాను, చాలా బాగుందన్నారు. మార్నింగ్ టిఫిన్ కుర్రలు కట్టె పొంగల్ పెట్టించాను, చాలా బాగుందన్నారు. తాటి బెల్లం ఛాయ్ పెట్టించాను, అది చాలా బాగుందన్నారు. ఇప్పుడు భోజన ఏర్పాట్లు ఇవన్నీ చూసి వాళ్ళు ఫంక్షన్కి రాకముందు మాటలకి ఫంక్షన్ జరుగుతున్న తీరుకి వాళ్ళు ఆలోచనలో మార్పు వచ్చింది, సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా ఫుడ్ కూడా అందరు కొద్ది టేస్ట్ చేస్తారు, ఇంకా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చెప్తారు. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది కొద్దిగా. రకం వంటకాలు ప్రకృతి భోజనం తయారు చేసినటువంటి షెఫ్ మనతో ఉన్నాడు, మాట్లాడారు. నమస్కారం అండి, నా పేరు అశోక్ రెడ్డి, నాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వాస్తవాన్ని. నేను మొదటిగా రైతునండి, ప్రకృతి వ్యవసాయ రైతుని. నేను 7 ఎకరాలు చెరుకు పంట వేశాను. వర్షాధారంగా గోవాధారిత వ్యవసాయ విధానంలో సుభాష్ పాలేకర్ గారి విధానంలోనే నేను పంట పండించడం జరిగింది. నేను చెరుకు పంట పండించిన మొదటగా స్వాగత డ్రింకుగా బెల్లం తయారు చేసి వినియోగదారులకు ఇవ్వాలని. కానీ మార్కెటింగ్లో ఇబ్బంది పడటం వల్ల నాలాగే చాలామంది రైతులు మార్కెటింగ్లో, ప్రకృతి వ్యవసాయ రైతులు మార్కెటింగ్లో ఇబ్బంది పడుతున్నారని కనుక్కొని గత 2 సంవత్సరాల నుంచి మొదటిగా 2021 సంవత్సరంలో సేవ్ సంస్థ విజయరామ్ గారు వారి ఆధ్వర్యంలో తిరుపతిలో 4000 మందికి భోజనాలు వడ్డించడం జరిగింది. ఈ మన గోవా ఆధారిత వ్యవసాయ విధానంలో పండించే ఉత్పత్తులతో మాత్రమే ఆ రోజు నా చెరుకు పానీయంను అతిథులకి స్వాగతంగా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచే నిర్ణయించుకున్నాను, రైతు కూడా ఒక సగము వ్యాపారవేత్తగా చేసుకుంటేనే తను పండించిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించినప్పుడే రైతు కూడా గెలవగలడు, విజయం సాధించగలన ఉద్దేశంతో అప్పటి నుంచి భూమికి హాని చేయకుండా ఎలా ఇప్పుడు ఈరోజు మనం జొన్న పిండితో చేసిన కప్పులే వాడాము, స్టీల్ గ్లాసులే వాడాము, అదేవిధంగా మోదుగాకు అడ్డాకుతో వాడిన ప్లేట్లే వాడాము. ఆ రోజు నుంచి నేను ఎంచుకున్నాను. ఇప్పటి వరకు సుమారు ఒక 70 వరకు మన తెలుగు రాష్ట్రాల్లో అందించడం జరిగింది భోజనాలు. ఇప్పటి వరకు మాకు ఎక్కడ కూడా మొదట మమ్మల్ని పిలిచినప్పుడు ఒక రకంగా అంటే చుట్టాలు ఏమనుకుంటారు, కుటుంబ సభ్యులు నేను ఒక్కరినే ప్రోత్సహించాము, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు. అలానే గణపతి విజయ్ గారు నాకు వారం రోజుల ముందు నన్ను పిలవటం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, వారికి, వారి కుటుంబ సభ్యులు, మిత్రులకు. ఇక్కడ మేము బియ్యం అంటే మనం రోజు వాడే బీపీటీలు కాకుండా మన తాతల ముత్తాతల నుంచి మన పూర్వీకులు పండించిన నవారా, బహురూపి, చిట్టిముత్యాలు, మైసూర్ మల్లిగ, కాలబట్టి, కులాకర్ ఇలాంటి మన దేశవాళీ బియ్యంతోనే వినియోగదారుల యొక్క వంటలు బట్టి ఆ బియ్యాలు వాడటం జరుగుతూ ఉంటుంది. ప్రతి వంటకంలో కూడా మేము చిరుధాన్యాలని 2 వంటకాలు చేస్తూ ఉంటాము. ఈరోజు మేము అందించిన వంటల్లో కూడా ఎద్దుగానుగతో నూనెలు, ఒక ఎద్దు బతకాలి. ఇక్కడ ప్రతిదీ కూడా మా వంటల యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ నానబెట్టాలండి, కనీసం ఒక 8 గంటలు నానబెట్టాలి మేము వంట చేయాలంటే. టైం ప్రాసెస్ కొద్దిగా తీసుకుంటుంది కావున ప్రతిదీ కూడా రుచి, ఆరోగ్యాన్ని, జనులకి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం అందిస్తూ ఉంటాము. కస్టమర్ యొక్క వారి కుటుంబం యొక్క ఆకాంక్ష మేరకు మా భోజనాలు అందించడం జరుగుతూ ఉంటుందండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పింది నిజమే, నాన్ వెజ్, నాకు కూడా నాన్ వెజ్ ఇష్టం ఉండదు, నేను నాన్ వెజ్ తినను, భోంచేయను. నేను ఇప్పుడు భద్రాచలంలో కూడా ఒక పెళ్ళికి వంట చేశాము. అక్కడ నాన్ వెజ్ వెజిటేరియన్ భోజనం చేశారు, కానీ వెజిటేరియన్ భోజనంకే ఎక్కువ లైక్ చేశారు ప్రజలు కూడా. ఎందుకంటే జనాల్లో మంచిని ప్రోత్సహిస్తుంటే చూపిస్తూ ఉంటుంటే చిన్నగా మార్పు అనేది జనాల్లో వస్తూ ఉంటుంది. కానీ ఈరోజు వీరు చాలా నాకు బాగా నచ్చింది. వీరి అతిథులు ఉదయం అల్పాహారం తీసుకున్నారు. కులాకర్ బియ్యంతో చేసిన కట్టి పొంగల్,
తాటి బెల్లంతో చేసిన కాఫీ, కషాయంతో చేసిన కాఫీ వారు ఆనందం వ్యక్తపరిచారు. మేము బాగున్నాయి, బాగా చేశారు అని. మా యొక్క సాంబార్, కందిపప్పు కానీ, పెసరపప్పు, మినపప్పు, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా రైతు మాకు అందిస్తారండి. రైతు తన పండించినవి, నా పొలంలో పసుపు, చెరుకు పండుతుంది, మిగతావి రైతుల నుంచి నా దగ్గర ఏదైతే పండవో బియ్యము, చిరుధాన్యాలన్నీ రైతుల నుంచి సేకరిస్తూ ఉంటాము. నేను ఇది చేయడం వలన రైతులకు మార్కెటింగ్ ఈజీ అవుతుంది, ఇటు వినియోగదారులకు కూడా మంచి ఆహారం అందించిన వాళ్ళం అవుతూ ఉన్నాం. చిన్ని కృష్ణుడు గారు మనకు తెలుసు, చాలా ఏళ్ళుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ సాగులో ఆయన అందరికీ సుపరిచితులు. మాట్లాడదాం, ఆయన ఏం చెప్తారు. సరే చెప్పండి, ఇప్పుడు భోజనం కూడా మన కళ్ళ ముందుకు వచ్చేసింది, ప్రకృతి భోజనం కూడా. ఏం చెప్తారు మీ అనుభవంతో, ఏం చెప్తారు, ఈ భోజనాన్ని ఎట్లా వర్ణిస్తారు? అయితే ఈ విజయ్ ఫంక్షన్ చేసే విజయ్ పిల్లాడు 15 రోజుల ముందు వచ్చి మనము ఈ ఫంక్షన్ చేస్తున్న ఎటువంటి భోజనాలు పెడితే బాగుంటుందంటే, మరి ఆంధ్రాలో వంటలు చేసే వాళ్ళు ఉన్నారు, ప్రకృతి అక్కడి నుంచి కూరగాయలు ఇట్లా బియ్యం అన్ని రకరకాల నాటు రకాల బియ్యం తీసుకొచ్చి వంట చేస్తారు అని చెప్తే వెంటనే స్పందించి, మరి మన జిల్లాలో ఎవరు ఇటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేయలేదు కాబట్టి ఏర్పాటు చేద్దామని ఆయన ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ రాత్రి 4 గంటలకు వచ్చి నవార బియ్యము, చిట్టి ముత్యాల బియ్యము, గోదావరిస్కే బియ్యము, కుంకుమ బంతుల బియ్యము, ప్లస్ మైసూరు మల్లిక, చిట్టి ముత్యాల బియ్యంతో రకరకాల పాయాసాలు, వంటలు చాలా బాగా చేసిండు. తమ్మలపాకులతో మిర్చి ఎంత బాగా చేస్తున్నట్టు వంటలు అంత మంచిగా చేసిండు. మరి నాకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మన జిల్లాలో ఇంకా రైతులు ముందుకు వస్తలేరు, వినియోగదారులు కూడా ముందుకు వస్తలేరు. మరి ఇటువంటి ఫంక్షన్ చేస్తే అందరు ఇటువంటి తిని ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశం అందరికి కలిగి అందరు ముందుకు వస్తున్న ఉద్దేశంతో, అవగాహన వస్తున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్ర నుంచి అశోక్ రెడ్డి గారు ఇటు ఇంత మంచి ఆహారాలు తీసుకొచ్చి ఈ ఫంక్షన్ చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. చెప్పండి, జనరల్గా మనం ఫంక్షన్స్లో సర్వీస్ ఇస్తుంటాము, ఫంక్షన్స్ రెగ్యులర్ అటెండ్ అవుతుంటాం బంధువులై, ఫ్రెండ్స్. సో ఇట్లాంటి వంటకాలు ఎప్పుడన్నా మీరు వడ్డించారా? లేదు, ఇప్పటివరకు నేను వడ్డించలేదు. ఆదివారం అంటే కంపల్సరీ మా ఫ్రెండ్స్ కూడా అన్నారు, ఎవరైనా మాంసం ఉంటుంది కదా, ఏంది మరి వెజ్ ఎందుకు పెడుతున్నారు అంటే, అయితే సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు 14 రకాలు చూసేసరికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. కొత్తగా అనిపిస్తుంది, వడ్డించడం కూడా ఫస్ట్ టైం ఇది. యాక్చువల్గా ఇది చాలా డిఫరెంట్. చాలామంది ఫస్ట్ టైం తినేవాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్ అవుతారు. బట్ కొంతమంది టేస్ట్ గురించి ఆలోచిస్తారు. బట్ ఇది టేస్ట్ చాలా బాగుంది. నాన్ వెజ్ కామన్ వెజ్ కంటే కంప్లీట్లీ డిఫరెంట్, చాలా బాగుంది ఇది టేస్ట్. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము, అది కూడా కంప్లీట్ వేరేలా ఉంది, టేస్ట్ బాగా అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే ఇది చాలా మెసేజ్, ఇది సోషల్ సర్వీస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా. ఎందుకంటే నాన్ వెజ్ ఇవన్నీ తినడం వల్ల మనకు కామన్గా ఫర్టిలైజర్ అలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు షుగర్స్ కానీ, ఒబెసిటీ, థైరాయిడ్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనకు అలాంటి రోగాలు ఏం రాకుండా మనం ఇంకా హెల్తీగా ఉంటాము. మళ్ళీ డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటున్నాయి ఇవి టేస్ట్. మేము మార్నింగ్ టేస్ట్ చేసాం కదా, చాలా బాగున్నాయి. సో ఇలాంటి ఫుడ్ పెట్టడం మాకు చాలా ఎగ్జైట్మెంట్, మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నా పేరు గణపతి కీర్తన. మేము ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్డే తింటాము. అలాగే మా పాప ఫంక్షన్లో కూడా అందరికీ ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలని అనుకుంటున్నాము. అది హెల్త్కి కూడా సంబంధించింది. అందులో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, అన్ని విటమిన్స్తో కూడిన ఫుడ్ కాబట్టి అవి తింటే హెల్త్కి కూడా బాగుంటుంది. షుగర్, బీపీ అవన్నీ కంట్రోల్గా ఉంటాయి. అందుకనే మా పాప ఫంక్షన్లో ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలనుకుంటున్నాము. ఎప్పటికీ ఈ ఫంక్షన్లో ఇలాంటి ఫుడ్ పెట్టినందుకు మా పాప ఫంక్షన్ మంచిగా గుర్తుండిపోయేలా ఉండాలని నేను ఏంటి అందరూ విలేజ్ వాళ్ళు నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కానీ మీరు ఎందుకు ఇలా సెలెక్ట్ చేసుకున్నారు అని అన్నారు. అయితే అది దాంట్లో ఎన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉండవు, హెల్త్ కూడా పాడైపోతుంది. ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే హెల్త్ కూడా బాగుంటుంది, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండకుండా హెల్త్ని కాపాడుకోవచ్చు. తిన్నాక ఖచ్చితంగా మారుతుంది. వాళ్ళు కూడా మారి వచ్చి మా అలాంటి ప్రోడక్టే
ఉంటారని నేను కోరుకుంటున్నాను. నా పేరు స్వప్న ఉమయ్య. మేము ఇక్కడ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినాము, బాగుంది. పెరుగు రెడ్ రైస్తోని పెరుగు రైస్ చేసిండ్రు, బాగుంది, టేస్ట్ మంచిగా ఉంది. అది తింటే కొంచెం మనం హెల్తీగా ఉంటాం కదా. బయట ఇప్పుడు పిచ్చి పిచ్చి ఫుడ్ కొనుక్కొని హెల్త్ పాడైపోయి హాస్పిటల్లో పెట్టే కంటే ఇట్లాంటి ఫుడ్ తిని కొంచెం హెల్తీగా ఉండాలని. ఇప్పుడు ఎంత సంపాదించిన వేస్ట్, హెల్త్ బాగుండాలి. ఫస్ట్ హెల్త్ కోసమే కదా మనం సంపాదించేదంతా. హెల్త్ మంచిగా ఉండాలని ఇట్లాంటి ఫుడ్ తింటే బాగుంటుందని మంచి అనిపించింది. ఇప్పుడు లంచ్ కూడా చేసాము, మంచిగా ఉన్నాయి. కర్రీస్ రైస్ కానీ అన్నీ బాగున్నాయి. హెల్తీ ఫుడ్ తింటే బాగుంటుంది, మళ్ళీ హెల్తీగా ఉంటాం కదా. అన్ని పిచ్చి పిచ్చి ఫుడ్ తిని హెల్త్ పాడైపోయి మళ్ళీ హాస్పిటల్ ఖర్చు పెట్టడం అంటే ఇట్లాంటి ఫుడ్ తింటే బాగుంటుందని నా ఆలోచన. బాగానే తిన్నారు. మార్నింగ్ కొత్తగా ఉంది, మమ్మీ తినము అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఇలాంటి ఫుడ్ మనం ఇంట్లో వేసుకున్నా మనకు దొరకదు, కొత్తగా ఉందని చెప్పేసి ఆయన నిన్న నుండి వచ్చినాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నారు, ఇప్పుడు లంచ్ చేసిండ్రు. బాగుంది మమ్మీ, మంచిగా ఉంది అని అన్నారు. వాళ్ళ కొత్త టేస్ట్ పిల్లలకి ఇంకా బాగుంది. మమ్మీ ఇలాంటివి మనం ఇంట్లో వేసుకుందాము అనే రకంగా బాగుంది. సండే ఫంక్షన్ అంటే మటన్ చికెన్ ఎక్కడ పోయినా ఏదైనా ఉంటుంది, కానీ ఇది మాత్రం కొత్తగా వెరైటీగా ఉంది. అందుకే ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చినాము. అట్లా బాగుంది, మంచి అనిపించింది. కొత్త వెరైటీగా ఉంది, గుర్తుండిపోతుంది ఇట్లా వేసుకుంటే. ఆరోగ్యానికి కూడా బాగుంటుంది, మంచి అనిపిస్తుంది. ఇట్లాంటి వంటకాన్ని తినడం ద్వారా కొంత పిల్లలకు కూడా కొత్త రకమైనటువంటి పదార్థాన్ని తినిపించినట్టుగా ఉంటున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు కావచ్చు, నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం.